వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. దేవీపట్నం మండలం ఇందుకూరులోని తమ్మిశెట్టివారి పెద్ద చెరువులోని గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గ్రామస్తులు ముచ్చు నాగేశ్వరరావు చూసి దేవీపట్నం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కృష్ణవేణి జనార్దన్లో మాట్లాడుతూ గత 15 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. పేద రోగులు, పిల్లలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారని, విధులకు ఆటంకం లేకుండా మా డిమాండ్లు అధికారులు కాంట్రాక్ట్స్ దృష్టికి తెచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబుతో పాటుగా యూనియన్ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, జె శేషు, ఆర్ రమేష్, ఎస్ వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 16,000 శాలరీలో పిఎఫ్ వన్ సైడే కట్ చేసి మాదే కట్ చేసి అటు సైడ్ నుంచి కాంట్రాక్టర్ గారి అమౌంట్ ఇందులో జమ చేస్తాను. మా డబ్బులే కట్ చేస్తాను. మా వచ్చే జీతం 12,500, మా 12,400 చేతికి వస్తుంది. ఇప్పుడున్న ధరలు బట్టి మాకు ఈ డబ్బులు సరిపోతుంది. దయచేసి మా డబ్బులు, మా కట్ చేసిన డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా, అలాగే మేము ఎంతో కష్టపడి ఈ జీజీహెచ్లో కరోనా టైంలో కూడా మంచి సేవలు చేసాం. మమ్మల్ని గుర్తించి మాకు న్యాయమైన శాలరీ అమలు చేస్తారని అధికారులు కోరుకుంటున్నాం. దయచేసి, ఎందుకంటే హాస్పిటల్ ఎప్పుడు కూడా మనం ఆసరాగా తీసుకోవద్దు. పేషెంట్ల కోసం ఆలోచించి మేము ధర్నా. తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని 47/3 సర్వే నెంబర్లో 4.24 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఉప్పు భూములను గ్రామస్తులకి కేటాయించాలని స్థానికంగా గ్రామస్తులు చేస్తున్న దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. చొల్లంగి గ్రామానికి చెందిన ఈ భూమిలో అర్హులైన గ్రామస్తులకు పట్టాలు ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు మాట్లాడారు. గత 19 రోజులుగా గ్రామస్తులు దీక్ష చేస్తున్నా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామస్తులకు పట్టాలు ఇచ్చే వరకు ఈ ఆందోళన ఆగదని ఆరోపించారు. ఈ దీక్షలో మానపాటి దేవానందం, నల్ల లక్ష్మి, వల్లం వీరలక్ష్మి, తెల్లపూడి సత్య, ఎస్ భవానీ, కె లక్ష్మి, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకే పట్టాలు, లబ్ధిదారులకే పట్టాలు, లబ్ధిదారులకే పట్టాలు, లబ్ధిదారులకే పట్టాలు, లబ్ధిదారులకే పట్టాలు, స్థానికులకే 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 పట్టాలు, సొల్లంగి వారికే పట్టాలు, సొల్లంగి లబ్ధిదారులకే పట్టాలు, సొల్లంగి లబ్ధిదారులకే పట్టాలు, సొల్లంగి లబ్ధిదారులకే పట్టాలు, సొల్లంగి లబ్ధిదారు. సొల్లంగిలో ప్రభుత్వం సేకరించిన భూమిని సొల్లంగి లబ్ధిదారులకి, సొల్లంగిలో ప్రభుత్వం సేకరించిన భూమిని సొల్లంగి లబ్ధిదారులకి, సొల్లంగిలో ప్రభుత్వం సేకరించిన భూమిని లబ్ధిదారులకి, సొల్లంగిలో సొల్లంగిలో ప్రభుత్వం సేకరించిన భూమిని సొల్లంగి లబ్ధిదారులకి. సొల్లంగి గ్రామంలో 47/3 సర్వే నెంబర్ 4 ఎకరాల 24 సెంట్ల భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల నిమిత్తం తీసుకుంది. ఏదైతే సొల్లంగి గ్రామంలో ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాల నిమిత్తం ఈ భూమిని తీసుకుందో ఆ భూమిని సొల్లంగి వాసులకి ఇవ్వాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టాం. అలాగే కలెక్టర్కి, ఆర్డీఓకి, అధికారులందరికీ కూడా తెలియజేస్తూ వచ్చాం. అలాగే అధికార ప్రతినిధులు కూడా తెలియజేసుకుంటూ వచ్చాం. అయినప్పటికీ కూడా ఈ వేళకి 19వ రోజు కావస్తూ ఉంది. ఈ వేళకి కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఒకటే కోరుకుంటున్నాం, సొల్లంగి గ్రామంలో ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఆ భూమిని సొల్లంగి గ్రామస్తులకి పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మా డిమాండ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు దాకా పట్టించుకొని ఇప్పుడు కూడా మా టెంటర్ను సందర్శించే పాపాన పోలేదు. ఆయనైతే నిమ్మకు నీరెత్తకుండా నీరెత్తినట్టుగా ఉంటున్నాడు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి.
ఎందుకంటే అవతల ఎమ్మెల్యే వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి మీరు వెళ్ళి ఆక్యుపై చేసుకోండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు. కానీ మన ఎమ్మెల్యే గారు నేనైతే అడ్డురాను, మీరు వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదన్న టైపులోనే సందేహాలు ఇచ్చినట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. అది ఎంతవరకు అనేది వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే తెలియాలి. మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా సొల్లంగి గ్రామంలో ఈ భూమి ఊరిమయంగా ఉంది. మా అందరికీ కూడా నివాస యోగ్యానికి ఇల్లు కట్టుకోవడానికి చాలా ఉపయోగకరం. మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును విమర్శించే స్థాయి చెల్లూరు గ్రామ సర్పంచ్ పెరైన బాలికి గోవింద్కు లేదని పలువురు టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామంలో సచివాలయం 2 భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్యే ఆరోగ్య స్థితి బాగోలేదని ఆసుపత్రిలో చూపించాలి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించారు. చిలక ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలోని టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చుండ్ర వీర్రాజు, మాజీ సర్పంచ్ మోరంపూడి రాజకుమార్, దళిత బీసీ తదితర నేతలు మాట్లాడారు. గోవింద్ చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. రోడ్లు అయితేనేంటి, డ్రైన్లు అయితేనేంటి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి పనులు కూడా మరి మన పంచాయతీ దగ్గర కూడా మేము ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. మీరు నిజంగా మీ ప్రభుత్వం వచ్చాక, మీరు సర్పంచ్ అయ్యాక మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటన్నదే మేము పెట్టిన ఫ్లెక్స్ పక్కనే మీరు కూడా ఫ్లెక్స్ పెట్టి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో చెప్తే ఈ చెల్లూరు ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎవరు అధికారం ఉన్నప్పుడు, ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేశారన్నది ఈ చెల్లూరు ప్రజానీకం అందరూ తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు మరి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మరి మన చెల్లూరు గ్రామానికి జాతీయ స్థాయిలో 2 అవార్డులు రావడం, అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు రావడం కూడా మన చెల్లూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ ఉన్న మన చెల్లూరు గ్రామ పంచాయతీ ఈరోజు మరి ఉత్తమ చెత్త పంచాయతీగా మార్చింది మీరు కదా అనేది ఈ చెల్లూరు ప్రజలు అందరూ ఎవరు అడిగినా కూడా చెప్తారు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ మరి జోగేశ్వరరావు గారిని ఏం అభివృద్ధి చేశారు అంటాం. మీరు అది మీ ఎదురుగుండా, మీ ఇంటి ఎదురుగుండా చూస్తే మీ ఇంటి ఎదురుగుండా 10 కోట్ల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది. అదేవిధంగా మీ ఇంటి వెనక చూపితే సుమారుగా 5-6 లక్షల రూపాయలతో చేసిన రోడ్డు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చూసుకుని గ్రహించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఏంటంటే, మీరు ఈ రోజు ఏదో శ్మశాన వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీ స్థాయి ఏంటి? నీ స్థాయికి మించి మాట్లాడవు నువ్వు. నీ అన్నగారు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నువ్వు తెలుగుదేశంలోకి వస్తాను మాటిచ్చి పదవి తీసుకున్నాక మళ్ళీ వైఎస్ఆర్లో పోయావు. అది నీ బతుకు. నువ్వు ఎమ్మెల్యే నుంచి స్థాయి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకేదో వ్యాధి సోకినట్టుంది. ఎమ్మెల్యేగా హాస్పిటల్లో చూపిస్తానంటాం కాదు, నీకు చూపిస్తాం మేము. విజయవాడలోనే పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సమరం గారు. ఆయన అపార్ట్మెంట్ ఇప్పించి మేము చూపిస్తాం నీకు. ఆ తెగులు వల్ల నీకేమైంది? ఓ సామాజిక కూడా నేను తవరి కొట్టారు, పిచ్చుకోకం కొట్టినట్టు. హై స్కూల్ వెనక పారిపోయి ఇసుకొట్టలో దోక్కున్నావు. డ్రైవర్తో కొట్టాను నిన్ను, ప్యాంటు చొక్కి మరీ కొట్టాను నేను. ప్రతి ఒక్కరికి కాలు పట్టి నేర్చావు నువ్వు. ఈరోజు ఎమ్మెల్యే విమర్శించావా? అందులో ఉండాలి, అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఇచ్చిన వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో 5 కుటుంబాలు నా ద్వారా జాయిన్ అయ్యారు. అర్థమైందా? ప్రియవతుల గారితో మీరు ఆ సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేశారు, మంచిది. అందులో కూడా మీరు కార్యకర్తలు జాయిన్ చేశారు, ఓకే, అంతవరకు ఓకే. కానీ మా దళితులు మీ పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారు? నేను నా తరఫు నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారో మీరు ఫోటోలు అవి మీరు వాట్సాప్లో చూసే ఉంటారు నాకు తెలిసి. మీకు ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఎవరైనా మీరు వచ్చినా పర్లేదు, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా నా దగ్గర పంపించినా పర్లేదు, ఒక లిస్ట్ ఒకటి ఇస్తాను మీకు. నా తరఫు నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారో, మీ తరఫు నుంచి నా దళితపేటలో మీ పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు. రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు పప్పుల మస్సేను వెంకన్న, రేవ్ శ్రీను ఆధ్వర్యంలో కోట గ్రామంలోని 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 500 మందికి రేవ్ శ్రీను దేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు దేశం పార్టీలో చేరానని ఆయన తెలియజేశారు. పదవి ఆశించకుండా 30 ఏళ్లుగా పనిచేశానని, తోట త్రిమూర్తులకు నాకున్న సంబంధంతో పార్టీలు మారారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. నా పేరు పప్పుల మత్స్యన వెంకన్న, రేవసీనిగా సుప్రసిద్ధిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఈరోజు కోట గ్రామం అయినటువంటి మా కోటపిలకం కోట గ్రామం అయినటువంటి కోట గ్రామంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను చింతలపూడిలో జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాను. అదేవిధంగా మా కోట గ్రామంలో కోటమ్మ వారు, ఇక్కడ మా కోట సోదరులందరూ కూడా కోటమ్మ వారిని దర్శనం చేసుకోమని చెప్పి మొక్కున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరూ కూడా పేరు పేరున ఈ గ్రామం రావాలి. ముందు మా గ్రామం నుంచి కోటమ్మ వారిని దర్శనం చేసుకుని, శివాలయం దర్శనం చేసుకుని మా జాయినింగ్లు ఉన్నాయి. మీరందరూ కూడా మా గ్రామం వచ్చి వెళ్ళాలన్నారు. ఫస్ట్ రాగానే కోటమ్మ వారిని దర్శనం చేసుకుని తర్వాత మన అర్జున్పేట అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేటలోకి వెళ్ళి ఆ పేటలో సుమారుగా 200 మంది జాయిన్ అయ్యారు. అలాగే జాంబందిపేట మాధవపేటలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక 150 మంది అక్కడ జాయిన్ అయ్యారు. తర్వాత బీసీ పేట అయినటువంటి చెట్టిబజ్జిపేట ఉంది మా కోట గ్రామంలో, అక్కడ ఒక 100 మంది అక్కడ జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఇక్కడ శివాలయానికి వచ్చి గ్రామస్తులందరూ కూడా కాపులు, చౌదరీస్, బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు అందరూ కూడా కలిపి ఇక్కడ ఒక 500 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. సుమారుగా ఈ కోట గ్రామంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో సుమారుగా 1000 మంది దాకా జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉన్న నాయకుడు వస్తే మేమందరం బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక 30 సంవత్సరాల నుంచి జరిగే రాజకీయాల్లో 2 గ్రూపుల మీద జరుగుతున్నాయి. అది ఒకటి 2 సామాజిక వర్గాల మీద, ఒకటి కాపు సామాజిక వర్గం మీద, చెట్టుబడి సామాజిక వర్గం మీదను. ఇప్పుడు 2 సామాజిక వర్గాలు కూడా నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి బలమైన నాయకుడు, లోకల్ గా గట్టిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే మేమందరం కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీని నగ్గించుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి ఇక్కడ ఓటర్స్ అందరూ కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వైకాపా ప్రభుత్వంలోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు మరియు దళితులకు అడుగడుగున అవమానాలు జరగడం పరిపాటి అయిందని అన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జై భీమ్ రాష్ట్ర మాలమహనాడు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుపైన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అంబేద్కర్ పేరును తీసివేసి జగన్ పేరు పెట్టిన మాకు ఆనందమే అని వ్యాఖ్యానాలు సిగ్గుచేటని ఆయన దిష్టిబొమ్మను అన్నవరంలో దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలోని నాయకులు తంతటి కిరణ్ కుమార్ మరియు సర్మల మధుబాబులు మాట్లాడారు. దళిత జాతిని అడ్డుపెట్టుకుని అనేక పదవులు అనుభవించి కళ్ళు మూసుకుపోయిన వ్యాఖ్యలు చేయడం జాతికి ద్రోహం కాదా అని ప్రశ్నించారు. పడతలేదు కదా సరిగ్గా కింద పడిపోతే తమ్ముడు అటుపక్క వెళ్ళండి రా, బయటకు వచ్చిండు. పేపర్లో చూసాం, ఈనాడు తదితర ఆంధ్రజ్యోతి తదితర పత్రికల్లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఒక దళిత కులంలో పుట్టి కలంకృతమైనటువంటి మాటలు మాట్లాడడం యావత్ జాతికి సిగ్గుచేటు. ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్య పేరుని, అంబేద్కర్ పేరుని తీసేసినా మాకు పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి పేరుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో సెపిస్ వ్యాధితో జాగ్రత్త అవసరమని డాక్టర్ ఎస్వి లక్ష్మీనారాయణ, డాక్టర్ సందీప్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, డాక్టర్ సిహెచ్ కిరణ్, డాక్టర్ జవహర్, డాక్టర్ అనిల్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ కిరణ్లు పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్స్ కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో సరోవర్ బార్టికో హోటల్లో సెపిస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెపిస్ ను నిరోధించండి, చికిత్స చేయండి, ఓడించండి అనే థీమ్ ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డెంటల్ అడ్వకేసీ కమ్యూనిటీల సభ్యులు, అధ్యాపకులు, ఫిజియోథెరపిస్ట్, ప్రోటోరియన్స్, లయన్స్ క్లబ్ సభ్యులు, వాస్పి క్లబ్ సభ్యులు, అలాగే నర్సులతో సహా విభిన్న రంగాల వారు ఇందులో పాల్గొన్నారు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే ఇన్ఫెక్షన్ సెప్సిస్ కింద మారి ప్రాణాంతకం ఎలాగవుతుంది అన్నది పబ్లిక్కి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్సు, డెంటల్ అసోసియేషన్ డాక్టర్సు, ఫిజియోథెరపిస్టులు, నర్సెస్, బార్ కౌన్సిల్ మెంబర్స్, అడ్వకేట్స్, టీచర్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ చేయూత, రోటరీ క్లబ్ మెంబర్సు, వాసవి క్లబ్ మెంబర్సు, లయన్స్ క్లబ్ మెంబర్సు వీళ్ళంతా హాజరయ్యి వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ తెలియజేసి ప్రింటింగ్ అండ్ ప్రెస్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సెప్సిస్ మీద అవగాహన, చేతులు శుభ్రంగా ఎలా చేసుకోవాలి, వ్యాక్సినేషన్స్ ఎలా తీసుకోవాలి, ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వీలైనంత తొందరగా డాక్టర్ని సంప్రదించడము, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా సొంతంగా వాడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడుతూ క్వాక్స్ ద్వారా లేకపోతే ఫార్మసీ షాపుల ద్వారా ముఖ్యంగా యాంటీబయాటిక్స్ అవి కొన్ని వాడడం వల్ల అవి ఇన్ఫెక్షన్ మొండిగా తయారయ్యి ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో చేస్తామని కాకినాడ రూరల్ మండలం సర్పపురం గ్రామంలోని వైసీపీ నాయకులు ముద్దన్న సూర్యప్రకాష్, ముద్దన్న శ్రీనివాస్, ముద్దన్న సత్యనారాయణలో వారి స్వగృహంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దన్న సూర్యప్రకాష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. గత 25 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో కొనసాగిన 2019 తర్వాత గ్రామానికి చెందిన ఒక నాయకుడు వైసీపీలో రావాలని కోరగా వైసీపీలో చేరానని అన్నారు. పొల్ల నారాయణరావు, ప్రభాకర్ రావు, జోగా గంగ అడ్డుగా దూరి ఆయన దగ్గర రెడ్డి గారికి నేను 1.98 అడిగానండి. ఎకరం 1.96 ఇచ్చేసి నాకు తెలియకుండా నాకు కమిషన్ డబ్బులు అట్టుకెళ్ళిపోయాను. ఆ విషయం చందుకు తెలుసు. చందు చెప్పాడు, నేను అన్యాయం చేశారు నాకు తెలుసు కదా, నేను ఇప్పిస్తానని చెప్పి 3 నెలలు కాలయాపన చేశారండి. దాంట్లో రిజిస్ట్రేషన్ కూడా ఆపుతాను, రిజిస్ట్రేషన్ ఆపుతాను నేను చెప్తాను చెప్పి ఆ చిన్నాన్న గారి దగ్గర రిజిస్ట్రేషన్ ఆపుతాను, అవసరం అయితేనే మన డబ్బులు ఎవరు తీసుకుంటాడు అన్నాడు. కానీ రిజిస్ట్రేషన్ చేసిన నెల వరకు వీడికి చెప్పలేదు. రిజిస్ట్రేషన్ చేయించేసాడు, మరి రిజిస్ట్రేషన్ ఆపుతానన్నా కూడా చెప్పాలి కదండి. ఇలా దీనికంటే కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులో చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శి లైన్ ద్వారపుడి యువ రాజారెడ్డి భీష్మ ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు సిద్ధం చేసినట్టుగా యువ రాజారెడ్డి తెలియజేశారు. యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం ప్రత్యక్ష భగవానుడిగా కొలిచే శ్రీ స్వామి కళ్యాణానికి గత 15 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నా వంతుగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామసహిత కొబ్బరి బండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 15వ పర్యాయం అందజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం నూతనంగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా ఈ శంకు చక్రనామ కళ్యాణ బండాలను అందజేయడం జరుగుతూ ఉన్నది. ఆ స్వామివారి కృపతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో చంద్రుడిచే ప్రతిష్టమై పురాణ ప్రాశస్త్యం కలిగిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 8వ తేదీన జరగబోయే మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ గరగ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వర్తక సంఘ సభ్యులు రాట ముహూర్తం చేసి శివరాత్రి ఉత్సవ పనులకు గాను శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమేశ్వర స్వామి వారికి అభిషేకాలు, లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా భారీ అన్నప్రసాద వితరణ గావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.